రాజన్న సిరిసిల్ల జిల్లాలో అగ్ని ప్రమాదం కలకలం రేపింది. పెద్దూరులోని ఓ ఫర్నిచర్ షాప్ తో పాటు గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు భారీగా వ్యాపించడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదంలో ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు. ఈ ఘటనలో ఫర్నిచర్ షాప్ గోదాంలోని సామాగ్రి భారీగా దగ్ధమైంది. సుమారు 30 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక రాజన్న సిరిసిల్లాలో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, అసలు ఈ అగ్ని ప్రమాదం జరగడానికి కారణాలేంటి? శాలిని సిరిసిల్ల పెద్దూరులోని మహాలక్ష్మి ఫర్నిచర్ షాప్ లో ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికంగా ఒక్కసారి భయాందోళనకు గురయ్యారు. అయితే ఫర్నిచర్ షాప్ తో పాటు గోదాంతో కూడా మంటలు వ్యాపించడంతో భారీగా పొగ కమ్ముకుంది. మరోవైపు ఈ ప్రమాదంలో సమయంలో షాపులో కూలీలు నిద్రిస్తున్నారు. గమనించిన కొంతమంది కూలీలు ఒక్కసారిగా బయటకు పోవడంతో ఓ కూలీ మాత్రం అలానే ఉండి సజీవ దహనానికి గురైన పరిస్థితి అయితే నెలకొంది. ఈ కూలీలు ఉత్తరప్రదేశ్ కు చెందిన వారిగా తేలింది. అయితే ఈ కూలీలు సిరిసిల్లకు ఈ కూలీల పని నిమిత్తం మాత్రం సిరిసిల్లకు వచ్చినట్టు తెలుస్తుంది. ఈ మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో స్థానికులు వెంట అగ్నిమాపక సిబ్బందికి మాత్రం సమాచారం అందించడంతో సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు మాత్రం అదుపు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ గోదాంలో లోపటి నుండి మంటలు చెలరేగడంతో అక్కడ జేసీబీతో గోడలు కూల్చి ఆ మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ ప్రమాదం కారణంగా సిరిసిల్ల కామారెడ్డి ప్రధాన రహదారి మొత్తం ఒక్కసారి పొగతో కమ్ముకపోవడంతో అక్కడ రాకపోకలు మాత్రం అక్కడ ట్రాఫిక్ అంతరాయం కలిగింది. అయితే ఈ ఆస్తి నష్టానికి పరిశీలిస్తే మాత్రం ఫర్నిచర్ గోదాంలో చెలరేగిన మంటల సామగ్రి ఒక్కసారిగా తగ్గడంతో సుమారు 30 లక్షల పైచీలకు ఆస్తి నష్టం జరిగినట్టు మనకు అర్థమవుతుంది. అయితే ఈ అగ్ని ప్రమాదానికి అసలు కారణం వెంటనే దీనిపై ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగాయా లేక ఎవరైనా కావాలనే ప్రమాదానికి పాల్పడ్డారా అనే కోణాలు షాప్ యజమాని మాత్రం అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉన్నది. ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తీసుకొచ్చే పనిలో ఉన్నారు. దీనికి ప్రమాదకర కారణాలు స్పష్టత రావాల్సి ఉంది. ఈ 30 లక్షల ఆస్తి నష్టానికి నష్టం జరిగిందని యజమాని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. షార్ట్ సర్క్యూట్ వల్లనే ఎవరైనా కావాలని చేశారు ఈ ఘటన అనే ఈ షాప్ యజమానికి మాత్రం అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా ఈ ఘటనకి ఎవరైనా ఈ మృతి చెందిన వారిని కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శాలిని, రైట్, థ్యాంక్ యూ మహేందర్. సిరిసిల్లలో మహాలక్ష్మి ఫర్నిచర్ పెద్దూరులో రీసెంట్ గా పెట్టాము. మా షాప్ ఫ్యాక్టరీ షాప్ ఉంటుంది. ఫ్యాక్టరీకి ఏం కాలేదు. ఫ్రంట్ లో అగ్గి అంటుకుంది. మా వర్కర్ కాల్ చేస్తే నేను వచ్చాను. దాదాపు 40-45 లక్షల సామాన్ ఉంటుంది. రీసెంట్ గా 10 లక్షల సామాన్ పర్చేస్ చేశాను. కొంచెం గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోవాలి, దయ చూపించండి. కొంచెం ఎంక్వైరీ కూడా చేయండి. అసలు నిజంగానే అంటుకుందా లేకపోతే వాళ్ళని వేసి వెళ్ళారా? మాకు అది ఎంక్వైరీ ఖచ్చితంగా కావాలి. ఫోన్ అంతే ఉరికొచ్చిన వెంటనే అంతే మాకు అలా ఏమైంది ఉడక తెలియదు. ఆ పిల్లగాళ్ళు బయటకు వచ్చిర్రట, ఇట్లా అంటుకున్నదని చెప్పారు. అయితే బయటకు వచ్చి ఎవరికి వచ్చినాం వచ్చేసరికి మొత్తం రగిలిపోతుంది. మంటలు పోవాలి, ఎవరు చేయాలి నాకు కొడుకు ముంగడికి ప్రభుత్వమే తీసుకురావాలి నా కొడుకుని ఇక ముంగడికి. మాకు బతుకు తెరవే లేదు, ఇప్పుడు పైసా కూడా లేదు. ఇక ఈ 112 కాల్ ఫైర్ యాక్సిడెంట్ అయిపోయింది. ఫర్నిచర్ షాప్ నుంచి రాగానే వెంటనే మా కానిస్టేబుల్ అలర్ట్ చేసినాను. తర్వాత ఫైర్ ఆఫీసర్ కూడా అలర్ట్ చేసినాను. ఇమీడియట్ గా ఫైర్ ఆఫీసర్ ఫైర్ ఇంజన్ తీసుకొని ఇక్కడికి ఫర్నిచర్ షాప్ వద్దకు రావడం జరిగింది. అది వచ్చి చూసిన తర్వాత వెంటనే ఫైర్ ఆపే క్రమంలో ఇంకా ఫైర్ ఇంజిన్ అవసరం అయితే కూడా భీమరాబాద్ నుంచి ఇంకా 2 ఫైర్ ఇంజిన్ తెప్పించి కూడా ఈ ఫైర్ కంట్రోల్ గురించి మేము ప్రయత్నం చేయడం జరిగింది. ఈ ఫర్నిచర్ షాప్ లో చాలా పరుపులు, కుర్చీలు, మంచాలు ఎన్ని ఉన్నాయి. దాంట్లో యాక్చువల్ లోపల 4 పిల్లలు వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. దాంట్లో 3 మాత్రం బయటకు వచ్చింది. ఇంకొక అతను బయటకు వచ్చిందా రాలేదా అని కొంచెం అనుమానంగా ఉంది. దాని గురించి మేము వెరిఫై చేస్తున్నాం. ప్రస్తుతానికి అయితే ఫైర్ మొత్తం కంట్రోల్ అయింది. లోపల ఎవరున్నారు, ఉన్నారా లేరనేది మనం వెరిఫై చేస్తున్నాం ప్రస్తుతానికి.